brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పిడుగురాళ్లలో అర్ధరాత్రి వేళ విశాఖ ఎక్స్ప్రెస్ లో చోరీ యత్నంపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. దొంగల కోసం 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లుగా జీఆర్పీఎఫ్ డీఎస్పీ అకేశ్వరరావు చెప్పారు. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి చైన్ లాగి దొంగలు చోరీ చేస్తున్నారన్నారు డీఎస్పీ. విశాఖ రైల్లో చోరీ చేస్తుండగా ఎస్ఐ అప్రమత్తమయ్యారని చెప్పారు. హైవేల పక్కనున్న లాడ్జిలు డెన్లలో ఎంక్వైరీ చేస్తున్నట్లుగా డీఎస్పీ వివరించారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజ్ అందిస్తారు. పిడుగురాల నడికుడి రైల్వే ట్రాక్ మధ్యలో అనేక సార్లు కూడా దొంగలు రైళ్లలో చోరీలకు పాల్పడుతూ ఉన్నారు. అయితే రాత్రి విశాఖ ఎక్స్ప్రెస్లో దొంగలు చోరీలకు పాల్పడే ప్రయత్నం చేయడం, వెంటనే పోలీసులు అప్రమత్తమై కాల్పులు జరపడం కూడా జరిగింది. ప్రస్తుతం మనతో పాటు జీఆర్పీఎఫ్తో పాటు ఆర్పీఎఫ్ పోలీసులు కూడా ఉన్నారు. సార్, ప్రధానంగా రాత్రి జరిగిన ఇన్సిడెంట్లో స్పెషల్ ట్రైన్స్ని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి పదే వస్తూ ఉంది. అంటే ఏ విధంగా భద్రత కల్పించబోతున్నారు స్పెషల్ ట్రైన్స్కి? గత కొద్ది రోజులుగా మనం లోకల్ పోలీస్తో ఆర్పీఎఫ్తో కోఆర్డినేషన్ చేసుకొని ఆల్మోస్ట్ ఆల్ ట్రైన్స్కి మనం ఎస్కార్ట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయం, సమ్మర్లో నేరాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయని చెప్పే ఉద్దేశంతో మనం మోర్ అలర్ట్గా కూడా ఉన్నాము. ఏవిందో ఈ మధ్యకాలంలో కొన్ని ఇన్సిడెంట్లు జరగడం మీరు కూడా నోటీస్ చేస్తున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారులు మన రైల్వే డీఐజీ గారు శ్రీ సత్యేష్ బాబు ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు ప్రతి ట్రైన్కి కూడా ఆర్పీఎఫ్ మినిమం లేదంటే జీఆర్పీ ఏదో ఒక ఎస్కార్ట్ ఉండేటట్టు ప్లాన్ చేయడం జరిగింది. తుమ్మల చెరువుకి 2 కిలోమీటర్ల ముందు ఔటర్ సిగ్నల్ దగ్గర ఆల్ ఆఫ్ షెడన్ ట్రైన్ ఏసీపీ చేసి ట్రైన్ స్పీడ్గా వెళ్తున్న ట్రైన్ ఆగిపోవడం జరిగింది. దాని అర్థం ఏంటంటే ఏసీపీ అలారం చైన్ పుల్లింగ్ అని చెప్పి ఈ దొంగలు చైన్ పుల్లింగ్ చేయడం వల్ల సడన్గా ట్రైన్ ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు వాళ్ళు టార్గెట్ చేసుకొని నిద్రపోతున్న ప్యాసింజర్ల దగ్గర నుంచి చైన్స్ స్నాచ్ చేసుకుని వెళ్ళడం, ఇట్లా నేరాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని టీం ఇమీడియట్గా అలర్ట్ అయిపోయి విజిల్ చేసుకుంటూ టార్చ్ లైట్లతో ఆ చీకట్లో షౌటింగ్ చేసుకుంటూ డ్యూటీ చేసే క్రమంలో దొంగలు కూడా అలర్ట్ అయిపోయి పోలీసులు ఉన్నారని చెప్పి పారిపోయే ప్రయత్నం చేస్తూ ట్రైన్ దిగి పారిపోతుండగా ఇమీడియట్గా పోలీసు వాళ్ళని అలర్ట్ చేసి సరెండర్ అవ్వమని కాషన్ ఇవ్వటం, వాళ్ళని 1-2 సార్లు వాళ్ళని కేకలు వేసి సరెండర్ అవ్వమని అడిగినప్పటికీ వారు సరెండర్ అవ్వకపోగా తిరిగి పోలీసు మీద ఆ ట్రాక్ పక్కన ఉన్నటువంటి కంకర్ రాళ్లతో పోలీసు మీద దాడి చేసే క్రమంలో ఇక వేరే గత్యంతరం లేక ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది దొంగలపై. సుమారు 5 నుంచి 7 మంది దొంగలు ఉన్నట్లు మనకి అవగాహన వచ్చింది. అదేవిధంగా గతంలో జరిగిన నేరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు దొంగలు ఎస్కేప్ అయ్యే రూట్స్ని శ్రీ సత్యేష్ బాబు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఒక 5 పోలీస్ టీమ్స్ గాలింపు చర్యలో భాగంగా పాల్గొంటున్నాయి. ఇంకా కూడా టువర్డ్స్ హైదరాబాద్ వైపు, అదేవిధంగా గుంటూరు నెల్లూరు వైపు, మరి హైవే దాబాల దగ్గర లాడ్జెస్, వాళ్ళు ఎక్కడెక్కడైతే షెల్టర్ తీసుకునే అవకాశం ఉంటుందో ఆ ఏరియాస్ కూడా అన్నీ కూడా ప్రాపర్గా గాలింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అవసరమైతే కాల్పులు జరపడానికైనా సరే ఈ నేరాలని నియంత్రించడం కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించమని చెప్పేసి పోలీసులు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఈ ఏదైతే గుంటూరు డివిజన్లోని పిడుగురాళ్ల నుంచి నడికుడి మధ్యలో ఉన్నవని ప్రత్యేక దృష్టి సారించాం. కాబట్టి దొంగలు నేరాలు చేయాలన్నా కానీ భయపడే స్థాయిలో పోలీసు చర్యలు ఉంటాయని వీరంతా చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజు, TV9, పల్నాడు జిల్లా.